నేను బా మీ చిత్తూరు వచ్చినాక ఎందుకు వచ్చిన అనుకుంటున్నారా? ఈరోజు గోట్ మూవీ చూసేసానబ్బా. ఆ రివ్యూ ఒకసారి ఇచ్చేద్దామని చూసిన. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు, కానీ నిజం ఒకటి తెలియాలి కదా. జనాలు ₹100 పెట్టినప్పుడు ఆ సినిమాకి పోవాలన్న వద్దని ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మనం నిజం చెప్పినామనుకో సినిమా చూడాలన్న వద్దని ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. అందుకే నేను వచ్చేసిన బా గోట్ మూవీ చూసిన ఒకే ఒక మెసేజ్ బా, ఎప్పటికైనా ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీని ఒక మెసేజ్ ఇచ్చేసాడబ్బా. ఈ సినిమా ద్వారా ఎప్పటికీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీని ఒక మెసేజ్ ఇచ్చినాడే, దానికోసం సినిమాకి పోవచ్చబ్బా. అసలు తమిళనాడులో అసలు టోటల్ విజయకాంత్ ఫ్యాన్ అట్లా బొట్లు వేసుకునేసాడబ్బా విజయ. అసలు ఎంట్రీయే విజయకాంత్ మాస్క్తో వస్తాడు. ఆ విజయకాంత్ మాస్క్తో టోటల్గా పొలిటికల్గా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, ఆ యొక్క విజయకాంత్ యొక్క ఫ్యాన్స్ని టోటల్గా బొట్లు వేసుకునేసి మంచి ఒక కంబ్యాక్తో వచ్చేసాడు మన విజయ్. మన స్టోరీ ఒకసారి చూసినామంటే ఆ ఫస్ట్ హాఫ్ ఉంది, ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ డ్రామా అబ్బా. ఆ ఫ్యామిలీ డ్రామా మనకు అసలు సినిమా అయిపోయింది ఫస్ట్ హాఫ్, కానీ డౌట్ వస్తుంది. ఎందుకంటే విషాదం ఉంటుంది, ఏడుపులు ఉంటుంది, కామెడీ ఉంటుంది, పెద్ద పెద్ద నటులంతా కూడా ఫస్ట్ హాఫ్లో కనిపిస్తారు. ఎంత సరదాగా ఉంది, ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ సినిమా అని నేను నా భార్య కూడా మాట్లాడుకునేసినాం. ఫస్ట్ హాఫ్కి మొత్తం సినిమా అయిపోయింది అనుకున్నాం. అదే సెకండ్ హాఫ్లో ఉందబ్బా. సెకండ్ హాఫ్లో విజయ్ జూనియర్ విజయ్ వాళ్ళిద్దరి మధ్య ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు మనం ఒక్కసారిగా చూసినామంటే అబ్బబ్బా, ఒకరు ఫ్యామిలీలోనే ఉండి ఇంత కన్నింగ్ నేచర్స్ ఉంటుందా అంటే, తండ్రి నుంచి దూరంగా విడిపోయిన కొడుకు చెడు సహవాసాలు చేస్తే వేరే వాళ్ళతో కలిస్తే ఎట్లా చెడిపోతాడు, తండ్రి మీదకి ఎట్లా వస్తాడు అనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఈ సినిమాలో చెప్పినారబ్బా. కానీ సినిమాను అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉంది, నేను కాదని చెప్పలా. ఆ ల్యాగ్ కొద్దిగా దర్శకుడు కొద్దిగా కట్ చేస్తుంటే సరిపోయేది. ఏదేమైనా కానీ సినిమా నాట్ బ్యాడ్, సినిమా అయితే సూపర్గా ఉంది. మన డబ్బుకి న్యాయం చేయొచ్చు. సినిమా తమిళనాడులో ఎంత పాజిటివ్ టాక్ వస్తుందో ఆంధ్రలో అదే విధంగా పుంజుకునేసింది. సినిమా అయితే సూపర్ అబ్బా, ఎక్సలెంట్. ఒకసారి చూడొచ్చు అబ్బా.